హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి యూపీఎస్ కాన్ఫిగరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఓకే, యూపీఎస్ కాన్ఫిగరేషన్స్లో ఏమేమి వస్తాయి ఏందనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యూపీఎస్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు ఏందనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ క్రిటికల్ పవర్ ప్రొటెక్షన్ స్కీమ్స్. పవర్ ప్రొటెక్షన్ స్కీమ్స్లో వచ్చేసి యూపీఎస్ కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. ఓవర్ టైమ్ మెనీ డిఫరెంట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ టు మిటిగేట్ ద రిస్క్ ఆఫ్ లాస్ ఆఫ్ యుటిలిటీ పవర్. రిస్క్ తీవ్రతని తగ్గించడానికి యూపీఎస్ కాన్ఫిగరేషన్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. ది ఫాలోయింగ్ ఈజ్ ప్రజెంటేషన్ ఆఫ్ 4 టాపికల్ యూపీఎస్ కాన్ఫిగరేషన్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ అండ్ ఎలివేషన్ ఆఫ్ ఈచ్ అదర్ క్యాపబిలిటీస్. ఒకటి యొక్క క్యాపబిలిటీస్ గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి కాన్ఫిగరేషన్స్ వస్తాయని. సింగిల్ యూనిట్ ఆర్ స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్. సింగిల్ యూనిట్ అంటే జస్ట్ ఇది మామూలు నార్మల్ యూపీఎస్ ఉంటుంది కదా, నార్మల్ యూపీఎస్నే సింగిల్ యూనిట్ ఆర్ స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్ అంటారు. దీంట్లో వచ్చేసి స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్లో వచ్చేసి ద స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాన్ఫిగరేషన్ యూటిలైజ్డ్ ఇన్ యూపీఎస్ applications because it contains fewest number of major components. The system utilizes AC power and it converts the DC through the rectifier. The regulated DC power is supplied to both bank and batteries and its and to the inverter. The inverter inverts the DC bank to regulated noise free AC power passes its along to the static switch. The static switch under normal conditions passes this AC power to the load. ఇది మామూలు నార్మల్ ఏసీ నుంచి డీసీకి నెక్స్ట్ డీసీ వచ్చేసి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి, నెక్స్ట్ డీసీ నుంచి ఏసీకి అంటే రెక్టిఫైయర్. అట్లే మామూలు యూపీఎస్లో వచ్చేసి పవర్ సప్లై వస్తుంది కదా, ఏసీ పవర్ సప్లై వచ్చినప్పుడు దాని నుంచి రెక్టిఫైయర్కి వస్తుంది. రెక్టిఫైయర్లో ఏమవుద్ది, ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ డీసీ ఏం చేస్తుంది, డీసీ వచ్చిన తర్వాత డీసీ పవర్ వస్తే దానికి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఎట్ ఏ టైం. నెక్స్ట్ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, డీసీ పవర్ నుంచి ఏసీ పవర్ కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది లోడ్కి ఇదవుతుంది. స్టాటిక్ స్విచ్ అండర్ నార్మల్ కండిషన్ పాసెస్ దిస్ ఏసీ పవర్ టు ది లోడ్. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇదే ఇంపార్టెంట్ చూడండి. ఇఫ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ ఇన్వర్టర్ షుడ్ అక్కర్ ఆర్ ఫాల్ట్ ఆన్ ద లోడ్ షుడ్ అక్కర్ స్విచ్ ఓవర్ ది ఇన్వర్టర్ బిహైండ్ ద మ్యాక్సిమం కెపాసిటీ. ద స్టాటిక్ స్విచ్ విల్ ట్రాన్స్ఫర్ టు ది ఆల్టర్నేటర్ ఆర్ బైపాస్ పొజిషన్ అండ్ ఫీడ్ ద క్రిటికల్ లోడ్ ఫ్రమ్ ది ఆల్టర్నేటర్ పవర్ సోర్స్ త్రూ ది స్టాటిక్ స్విచ్. ఏమన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు స్టాటిక్ స్విచ్ అనేది ఆపరేట్ అవుతుంది. స్టాటిక్ స్విచ్ ఆపరేట్ అవ్వడం ద్వారా దాని నుంచి పవర్ సప్లై అనేది డైరెక్ట్ బైపాస్ అయిపోతుంది అన్నమాట. అదే దాని యొక్క మీనింగ్. ద మాన్యువల్ బైపాస్ ఈజ్ మెకానికల్. ఇంకోటి మెయింటెనెన్స్ బైపాస్ ఉంటుంది ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ బైపాస్ వచ్చేసి మనం ఏమన్నా అండర్ నార్మల్ కండిషన్లో వచ్చేసి యూపీఎస్ ఏమైనా రిపేర్లు అట్లాంటివి మెయింటెనెన్స్ చేయాలన్నప్పుడు దాన్ని బైపాస్ స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు పవర్ అనేది మెయింటెనెన్స్ బైపాస్ త్రూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు రెక్టిఫైయర్కి, ఇన్వర్టర్కి, బ్యాటరీస్కి పవర్ రాదనమాట. అప్పుడు మనం ఈజీగా ఏమన్నా ఎక్కువ మెటీరియల్స్ ఏమన్నా రీప్లేస్ చేసుకోవాలన్నప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు. అదే దాని యొక్క పాయింట్. ద మాన్యువల్ బైపాస్ స్విచ్ ఈజ్ ఏ మెకానికల్ మేక్ బిఫోర్ బ్రేక్ స్విచ్ ఈజ్ యూజ్డ్ టు bypass the UPS for maintenance purpose. When AC power to the rectifier is lost, the batteries automatically begin supply required DC into inverter since there is no switching involved at this point. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏ స్విచ్చింగ్ పాయింట్స్ అనేది యాక్టివేట్ అవ్వదు అనమాట మెయింటెనెన్స్ బైపాస్ ఆన్ చేసుకున్నప్పుడు. అది మెకానికల్ కాబట్టి. ఓకే,
ఇక్కడ చూపించాను చూడండి. ఫస్ట్ మనం చెప్పాను కదా యూపీఎస్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఉన్నా కానీ సేమ్ ఇది అంతే. ఒక మామూలు నార్మల్ యూపీఎస్ఏ స్టాండ్ అలోన్ యూపీఎస్ అంటారు. పవర్ సప్లై మెయిన్ వస్తుంది. మెయిన్స్ వచ్చిన తర్వాత రెక్టిఫైర్లో వచ్చేసి ఏసీ టు డీసీ కన్వర్ట్ అవుతుంది. డీసీ కన్వర్ట్ అయిన తర్వాత బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్వర్టర్కి వస్తుంది. ఇన్వర్టర్లో ఏమవుతుంది, డీసీ నుంచి ఏసీకి వస్తుంది. అప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఏసీ వస్తుంది. ఇది నార్మల్ కండిషన్లో ఇట్లా వెళ్తుందన్నమాట. ఏమన్నా ఈ రెక్టిఫైర్ ఇన్వర్టర్ ఏమన్నా ఫెయిల్ అయినప్పుడు మెయిన్ సప్లై అనేది స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి లోడ్కి చేరుకుంటుంది. ఓకే, ఇది స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్ యొక్క ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్లో వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్ యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుంది. యూపీఎస్ ఫస్ట్ యూపీఎస్ 1 నెక్స్ట్ యూపీఎస్ 2. ఓకే, యూపీఎస్ 1, 2 కదా. యూపీఎస్ 1 వచ్చేసి యూపీఎస్ 1 యొక్క అవుట్పుట్ యూపీఎస్ 2 యొక్క అవుట్పుట్ యూపీఎస్ 1 యొక్క అవుట్పుట్తో స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ అనేది కలపబడి ఉంటుంది. ఓకే, నేను దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూటిలైజింగ్ 2 యూపీఎస్ సిస్టమ్స్, ద హాట్ స్టాండ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ in providing a redundant configuration. The hot stand configuration, the normal system power flow to the critical load through UPS 1 and UPS 2 act as a standalone. Okay, here hot stand ante stand by laga anamata. Okay, if UPS 1 should fail or the load current exceeds the UPS full load current rating, the static switch will transfer the critical load to the static bypass, which is the output of UPS 2. చెప్పాను కదా, సేమ్ అదే. వితిన్ 4 to 5 milliseconds వితౌట్ ఇంటరప్షన్స్. ఓకే, 4 to 5 milliseconds అంటే జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట, కనెక్ట్ అయిపోతుంది. వెన్ UPS 1 ఈజ్ రెక్టిఫైడ్, load will be transferred back to UPS 1 automatically without any interruption to the loads. ఓకే, మామూలు యూపీఎస్ 1 ప్రాబ్లం అయినప్పుడు యూపీఎస్ 2 అనేది లోడ్ తీసుకుంటుంది. అలాగే యూపీఎస్ 1 అనేది రెక్టిఫై అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పవర్ వచ్చేసి యూపీఎస్ 1కి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు యూపీఎస్ 2 అనేది స్టాండ్ బై లాగా మనకి ఉంటుంది. ఓకే, అండర్ నార్మల్ కండిషన్ యూపీఎస్ 2 ఈజ్ ఐడియల్, చెప్పాను కదా, స్టాండ్ బైలో ఉంటుంది. బట్ ఆల్వేస్ ఆన్ అండ్ రెడీ టు అజ్యూమ్ ద క్రిటికల్ లోడ్ తీసుకునేదానికి ఎప్పుడైనా సరే రెడీగా ఉంటుంది త్రూ స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. If UPS 2 should fail, its static switch will sense the loss of function and transfer load to the system bypass source. UPS 2 కానీ ఫెయిల్ అయింది అనుకోండి, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా పవర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇది స్టాండ్ బై కాన్ఫిగరేషన్ సిస్టమ్ గురించి. దీంట్లో వచ్చేసి దీని బ్లాక్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ ప్యారలల్ 1+1 ప్యారలల్ redundant కాన్ఫిగరేషన్. 1+1 కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ థియరిటికల్ చూద్దాము, తర్వాత బ్లాక్ డయాగ్రామ్ చూపిస్తాను. ప్యారలల్ redundant కాన్ఫిగరేషన్ రెఫర్ టు ది సిమల్టేనియస్ ఆపరేషన్స్ ఆఫ్ 2 UPS సిస్టమ్స్ ఆపరేషన్ ఇన్ ప్యారలల్. 2 UPS సిస్టమ్స్ అనేది ప్యారలల్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి. దాని డయాగ్రామ్ ఇక్కడ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. దాంట్లో వచ్చేసి in this scheme the both UPS systems are supplying approximately 50% of the combining AC load. దీంట్లో 2 యూపీఎస్ కలిపి 50% లోడ్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. ద ఫెయిల్యూర్ ఆఫ్ యూపీఎస్ సిస్టమ్ వుడ్ రిజల్ట్ ఇన్ ద ఎంటైర్ లోడ్ బీయింగ్ అజ్యూమ్డ్ బై ద హెల్దీ యూపీఎస్. ఓకే, ఇప్పుడు ఒక యూపీఎస్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకొక హెల్తీగా ఉండే యూపీఎస్ మీదకి లోడ్ వెళ్తుంది అనమాట. ఓన్లీ 2కి చేర్చి 50% కాబట్టి ఏం తొందర ఉండదు. ద ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ సిస్టమ్స్ వుడ్ రిజల్ట్ ఇన్ ద లోడ్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ద ఆల్టర్నేటింగ్ పవర్ సోర్స్ వయా స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. బోత్ యూపీఎస్ సిస్టమ్స్ 2 యూపీఎస్ సిస్టమ్స్ కానీ యూపీఎస్ 1, 2 2 కానీ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా పవర్ సప్లై అనేది లోడ్కి పాస్ అవుతూ ఉంటుంది. ఇది మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్లో యొక్క 1+1 కాన్ఫిగరేషన్. ఇది యూపీఎస్ 1, యూపీఎస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ 1 ఫెయిల్ అయింది అనుకోండి, యూపీఎస్ 1 ఫెయిల్ అయిందనుకో, యూపీఎస్ 2 నుంచి పవర్ సప్లై అనేది పాస్ అవుతూ ఉంటుంది.
అలాగే రెండు యూపీఎస్ 1 యూపీఎస్ 2 రెండు ఫెయిల్ అయింది అనుకోండి, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచెస్ ఉన్నాయి కదా, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచెస్ ద్వారా అవుట్పుట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ రెడెండెన్స్ కాన్ఫిగరేషన్ n+1. ప్యారలల్ రెడెండెంట్ కాన్ఫిగరేషన్ n+1 వచ్చేసి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యారలల్ రెడెండెన్స్ రెఫర్ టు ద సైమల్టేనియస్ ఆపరేషన్ ఆఫ్ మోర్ దెన్ 2 యూపీఎస్ సిస్టమ్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్. ఎన్ ప్లస్ అంటేనే ఇక్కడ ఎన్ ప్లేస్లో వచ్చేసి యూపీఎస్ అనమాట. నెంబర్ ఆఫ్ యూపీఎస్ యూజ్ చేయొచ్చు, దీంట్లో ప్యారలల్గా కనెక్ట్ చేయి ఉంటుంది. ఇన్ ది స్కీమ్ ఈచ్ ఆఫ్ యూపీఎస్ విల్ షేర్ ఈక్వల్ ది కంబైన్డ్ ఏసీ లోడ్. ఇక్కడ ఎన్ని యూపీఎస్లు కనెక్ట్ చేసినా కానీ వాటన్నిటికీ సేమ్ ఈక్వల్ లోడ్ అనేది షేర్ అయి ఉంటుంది అనమాట. ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ యూపీఎస్ సిస్టమ్ వుడ్ రిజల్ట్ ఇన్ ద ఎంటైర్ లోడ్ బీయింగ్ అజ్యూమ్డ్ బై ది హెల్దీ యూపీఎస్. ఓకే, ఒకటి ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, హెల్దీ యూపీఎస్ ఏమో ఉంటుందో దానికి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ద ఫెయిల్యూర్ ఆఫ్ 2 యూపీఎస్ సిస్టమ్ వుడ్ రిజల్ట్ ద బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ది ఆల్టర్నేటింగ్ పవర్ సోర్స్ వయా స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. రెండు యూపీఎస్ సిస్టమ్ కానీ ఫెయిల్ అయిందనుకోండి, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా పవర్ అనేది అవుట్పుట్కి వెళ్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి యూపీఎస్ 1, 2, 3. దీని మూడిటికి చేర్చి ఈక్వల్ లోడ్ అనేది షేర్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ 1 ఫెయిల్ అయిందనుకోండి, నెక్స్ట్ యూపీఎస్ 2కి యూపీఎస్ 3 పవర్ షేర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ 2 కానీ ఫెయిల్ అయిందనుకోండి, నెక్స్ట్ బైపాస్ ట్రాన్స్ఫర్ స్విచ్ ఉంటాయి కదా, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా లోడ్ అనేది ఇదవుతుంది. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ రెడెండెన్స్ విత్ ఎస్టీఎస్ స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ అందరూ చాలామంది యూజ్ చేస్తున్నారు స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. ఓకే, ద డిస్ట్రిబ్యూటెడ్ రెడెండెంట్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. యూటిలైజ్ స్టాండ్ అలోన్ కాన్ఫిగరేషన్. ద యూపీఎస్ సిస్టమ్ ఇన్ కంజంక్షన్ ఆఫ్ 2 standalone static transfer switches. In the operational, both units are designed to carry 50% of the critical load. ఓకే, సేమ్ డిజైన్ చేసి ఉంటారు. 50% అనేది 50% మాత్రమే డిజైన్ చేసి ఉంటారు దీంట్లో. అండ్ హ్యావ్ 50% రిజర్వ్ క్యాపబిలిటీస్ టు సపోర్ట్ ది లోడ్ ఆన్ ది అదర్ బస్ ఇన్ ఈవెంట్ ది యూపీఎస్ ఫీడింగ్ ద అదర్ బస్ ఎన్కౌంటర్స్ అండ్ ఆపరేషనల్ ప్రాబ్లం. ఆపరేషనల్గా ఏం ప్రాబ్లం రాకుండా 50% ఇంకా మామూలుగా వర్క్ 50%తో కాకుండా ఇంకా 50% లోడ్ కూడా దీంట్లో క్యారీ చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది దీంట్లో. దిస్ అలౌస్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అండ్ టోటల్ ఐసోలేషన్ ఆఫ్ ది two UPS యూనిట్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ద ఫెసిలిటీ సపరేట్ అవుట్పుట్ లోడ్ load buses and eliminates the possibilities of single point failure either due to faults on the load side or because of faults within 2 units. Okay, the result is configuration that allows both critical load buses to automatically feed from either a dedicated bus unit or redundant unit. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ద యూనిట్ ఫెయిల్యూర్ ఆఫ్ యూపీఎస్ 1 వుడ్ కాసెస్ ఎక్స్టర్నల్ స్టాటిక్ స్విచ్ 1 ఫీడ్ ద సిస్టమ్ లోడ్ ఫ్రమ్ ది యూపీఎస్ 2. సిమిలర్లీ అలాగే యూపీఎస్ 2 కానీ ఫెయిల్ అయింది అనుకోండి, యూపీఎస్ ట్రాన్స్ఫర్ స్విచ్ ఉంటుంది కదా, అది వచ్చేసి సిస్టమ్ లోడ్ ఫ్రమ్ యూపీఎస్ 1. నోట్ ద కామన్ bypass feed, that is the same bypass source is necessary to ensure that output of 2 UPS systems will synchronized and allow the availability of under unrested condition clearing the power. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎస్టీఎస్ యూజ్ చేశారు కదా, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. చూడండి ఇక్కడ యూపీఎస్ 1 ఇది, యూపీఎస్ 2 ఇది. ఇప్పుడు యూపీఎస్ 1 ఏమన్నా ఫెయిల్ అయిందనుకోండి, ద మెయిన్ సప్లై నుంచి స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ఆన్ అయ్యి, ఓకే, స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ఆన్ అయ్యి నెక్స్ట్ స్టాటిక్ స్విచ్ ద్వారా అవుట్పుట్కి వెళ్తుంది. దీంట్లో వచ్చేసి ఎట్లాంటి ఇంటరప్షన్స్ కలగకుండా పవర్ సప్లై అనేది పాస్ అవుతూ ఉంటుంది స్టాటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ బస్ కాన్ఫిగరేషన్. ద డ్యూయల్ బస్ కాన్ఫిగరేషన్
డయాగ్రామ్ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. యూటిలైజెస్ 2 or more UPS systems operating in parallel with 2 independent distribution systems. This is the most reliable, the most expensive design in industry. వచ్చేసి రెండు కానీ అంతకంటే ఎక్కువ యూపీఎస్ని ప్యారలల్గా ఆపరేట్ చేసేదానికి ఇండిపెండెంట్ అంటే సపరేట్గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మోస్ట్ రిలయబుల్, ఎక్కువ కరెక్ట్గా ఉంటుంది, అలాగే ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది దీని యొక్క డిజైన్. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ 2 ఇన్పుట్ సిస్టమ్స్, ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అనమాట. నెక్స్ట్ ఇది ఒక యూపీఎస్ 1, ఇది ఒక యూపీఎస్ 2. ది అవుట్పుట్ లోడ్ వచ్చేసి రెండిటికి ఇక్కడ ఏమన్నా యూజ్ చేస్తారు. ఇది ఒక బస్ బార్ నుంచి వస్తుంది, ఇది ఒక బస్ బార్ నుంచి వస్తుంది. సప్లై వచ్చిన తర్వాత ఇక్కడ క్రిటికల్ లోడ్ అనేది, అవుట్పుట్లో క్రిటికల్ లోడ్ అనేది కనెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ 1కి వచ్చే బస్ బార్ సప్లై ఏమన్నా ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ యూపీఎస్ 2 నుంచి ఇలా మెయిన్ సప్లై నుంచి ఇలా వెళ్తుంది, అవుట్పుట్కి లోడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ యూపీఎస్ 2 వచ్చే బస్ బార్ నుంచి వచ్చే సప్లై ఏమన్నా ఫెయిల్ అయింది అనుకోండి, అలా యూపీఎస్ 1 నుంచి బస్ బార్ ద్వారా అవుట్పుట్ అనేది కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఎట్లాంటి ఇంటరప్షన్స్ ఉండకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే బిల్డింగ్లో ఉన్నారనుకోండి, ఒకే బిల్డింగ్లో ఉంటే 2 బస్ బార్స్ ఒకే దాంట్లో నుంచి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్కే పవర్ పోయింది అనుకోండి, అప్పుడు ఎట్లాంటి యూజ్ ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, వేరే దగ్గర నుంచి ఒక సోర్స్, ఈ దగ్గర నుంచి ఒక సోర్సు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోర్స్ ఫెయిల్ అయినా కానీ ఇంకో సోర్స్ మనకి అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగా ఇది కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్, థ్యాంక్ యూ. షేర్ యువర్ ఫ్రెండ్స్ టు అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.